కాపు నాయకులు దాసరి రామ్ గారు, ముద్రగడ పద్మనాభం గారికి సన్నిహితులు, ఆయన శ్రేయోభిలాషి దాసరి రామ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే దాసరి రామ్ గారు. చూడు రామ్ గారు నమస్తే అండి. రాము గారు, నేను సతీష్ మాట్లాడుతున్నాను. నమస్తే సార్. దాసరి రాము గారు, హలో రాము గారు వినిపిస్తుంది సార్? హలో రాము గారు నమస్తే సార్, సతీష్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సతీష్ గారు. రాము గారు, ఇప్పుడు నిన్న ముద్రగడ కుమార్తె క్రాంతిని అక్కడ రానియకపోవడంపై, అడ్డుకోవడం పైన విపరీతమైన ట్రోల్స్, ముద్రగడ ఫ్యామిలీ లాగా, ముద్రగడ శైలి ఇలాంటిది ఇట్లా అని రకరకాల ట్రోల్స్. అంటే చనిపోయిన తర్వాత కూడా ఒక రకంగా ఒక వర్గం విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. మీరేం చెప్తారు సార్? ఇది సరైన ధోరణేనా? మీ కామెంట్ ఏంటి? అంటే ఎదుటి మనిషి మీద ఏదో నెగిటివ్ దాడి చేయాలా, చెడు ప్రచారం చేయాలనుకున్నోడికి వచ్చిన విషయాలు ఏముంటాయండి? వాళ్ళ సందర్భం ఏముంటది? ఏదైనా మాట్లాడతారు, ఏదైనా అందిపుచ్చుకుంటారు అవకాశంగా. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఇంట్లో విషయాల ఏం జరిగింది అన్నది మిగతా వాళ్ళు బయట వాళ్ళకి అవసరం లేని విషయాలు కదండి. అనవసరం ఏ రకంగా కూడా సంబంధం లేని విషయాలు కదా అవి. వాళ్ళ కుటుంబం విషయం అది. వాళ్ళ కుటుంబం అంతర్గతంగా ఏం జరిగిందో బయట ఎవరికైనా తెలుసా? ఏం లోతు జరిగిందో తెలుసా ఎవరికన్నా? ఎంత కాపుకోవడానికి పని చేస్తే మాత్రం ఆయన ఇంటి లోపల ఏం జరుగుతుంది అన్నిట్లో కూడా ప్రతి ఓడు ఏలు పెట్టి లోతు లోపల ఏమేమి జరుగుతున్నాయి అన్ని గిల్లి మాట్లాడతాడా? అంటే కాపుకోవడానికి పని చేస్తే అందరు లోకు అయిపోతారా? కాపుకోవడానికి పని చేస్తే అంతే, వాడికి అమ్ముడు పోయాడు, వీడికి అమ్ముడు పోయాడు. ఇది బయట చేస్తే పర్వాలా. దాంట్లో కాపులు అని చెప్పుకునే వాళ్ళు, జనసేన పార్టీ పేరు చెప్పుకునే కాపులు, ఇది కనపడ్డ వాళ్ళందరి మీద ఇలా ట్రోల్ చేయడం మరి అది వాళ్ళకి అది ఏ రకమైన సంస్కృతి నాకు అర్థం కావట్లా. ఆయన కూతురు విషయంలో గతంలో ఆయన వివరంగా చెప్పారు కదా. అవును, అది నేను వచ్చింది టీవీలో కూడా వచ్చింది కదా. నన్ను నా భార్యకి క్యాన్సర్ వైద్యం కోసం హైదరాబాద్ పోయినప్పుడు ఇంట్లో కూడా గణేశ్వరు గౌరవంగా రానివ్వకుండా చాలా అవమానంగా చూసిందండి. అక్కడి నుంచి వాళ్ళకి మాకు సంబంధాలు లేవు, ఇప్పుడు ఏదో ప్రేమ పొంగిపోతుంది నా మీద, నా కొడుకు సరిగ్గా చూడట్లేదు అని చెప్పానంటది. జగన్ గారు వచ్చారో చూడటానికి అని చెప్పి అంటది. ఆయన రాజకీయ విషయాలు మాట్లాడేసి ఎన్నాళ్ళు అయిందండి? దాదాపు సంవత్సరం 2 ఏళ్ళ నుంచి ఆయన ఏ రాజకీయ విషయాలు బయట మాట్లాడట్లేదు కదా. ఆయన ఏమి ఆ కూతురు ఆయన రాజకీయంగా బయట లాగాలని చెప్పని జగన్ వచ్చి చూశాడా చేశాడని బయట లాగటం, ఆ అమ్మాయి రాజకీయంగా వాడుకోవటం కాదు. అంటే అది చూడగా ఇప్పుడు అమ్మాయి జనసేనతో ఉందని చెప్పుకున్నారు. అంటే జనసేనలో అక్కడ దిగజారా, ప్రతిదాన్ని రాజకీయం చేసుకోవడానికి దిగజారా. అంటే టీడీపీ వైసీపీ అంటే ఆరితేరిపోయారు రాజకీయాల్లో. వాళ్ళకి ఉచిత నీచాలు ఉండవు, ఎంతకైనా తెగిస్తారు అవసరాల కోసం. జనసేనలో కూడా అంతగా తయారయ్యారా? ఇప్పుడు ఆయన ఇంట్లో వాళ్ళ కూతురు రాణించింది రాయబడి వాళ్ళ, నేను నిన్న అంత్యక్రియలకు వెళ్ళాను నేను. అవునా సార్? అయ్యా పొద్దున గొడవ ఏంటి అని చెప్పని వాళ్ళ ఇంటి తాలూకు బంధువుల్ని అడిగాను. అడిగితే మేము బుద్ధగడ పద్మనాభం గారి భార్యతో స్వయంగా మాట్లాడామండి. మేము అమ్మాయి ఏమైనా వస్తే ఒక నిమిషం చూసి వెళ్ళిపోద్దానంటే ఆయన క్లియర్ గా చెప్పాడు చనిపోయే ముందు, ఆ అమ్మాయి నన్ను నా శవాన్ని కూడా చూడటానికి వీల్లేదు. ఆ అమ్మాయి చేసిన అవమానానికి నేను హాస్పిటల్లో చావు బతుకులు ఉంటే నన్ను రాజకీయంగా మళ్ళీ లాగుతే ఏంటి? జగన్ వచ్చారా చూడటానికి, వాళ్ళు చూశారని లాగితేంటి? ఇప్పుడు కూడా నన్ను ఇంకా చెడుగా ప్రవర్తిస్తుంది నా విషయంలో. నేను చచ్చిపోతే నన్ను చూడటానికి కూడా రావడానికి వీల్లేదు ఆ పిల్ల అని చెప్పి గట్టిగా చెప్పాడు. ఆయన మాట మేము గౌరవిస్తాము, చచ్చిపోయిన ఆయన మాట గౌరవిస్తాం. కాబట్టి దయచేసి అమ్మాయి వస్తే మాత్రం లోపల రానివ్వద్దని భార్య స్వయంగా చెప్పిందట. నేను పద్మనాభం గారి పక్కన ఫాలోయర్స్ గా ఉన్న దగ్గర మనుషులు అడుగుతూ చెప్పారు ఆ మాట నిన్న ఈవినింగ్ నాతో. వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాన్నే వాళ్ళు పాటించారు మిగతా వాళ్ళందరూ. పద్మనాభం గారి సంగతి తెలుసు కదండి, ఆయన మాట అంటే అదే నిలబడతాడు. ఆయన ఏదంటే అదే ఖచ్చితంగా దాని మీద ఉంటాడు. ఆయన వెనక్కి ముందు మీరు చూసే రకం కాదు ఆయన. అవునండి, అదే వాళ్ళ కుటుంబ సభ్యులు ఫాలో అయ్యారు దాన్ని పట్టుకొని టీవీలో వాళ్ళకు అసలు నిన్న నుంచి నీచంగా వాళ్ళ అమ్మాయి గురించి, వాళ్ళ అమ్మాయి మీద మీకు ప్రేమ పొంగిపోతుంది ఏంట్రా బాబు? జాతి కులం కోసం రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకుని జీవితం మొత్తం నాశనం చేసుకున్న పద్మనాభం మీద వీళ్ళకి సానుభూతి లేదు, వీళ్ళకి గౌరవం లేదు, సానుభూతి అని ప్రేమ లేదు వీళ్ళకి. ఈ యదవులకి పద్మనాభం కూతురు మీద పుట్టుకొచ్చింది ప్రేమ. వాళ్ళ కుటుంబ విషయాల్లో చూపిస్తారో చూడరో, వాళ్ళ గంటలు తింటారు. వీళ్ళకంతకు ఎందుకండి నీచంగా ట్రోల్ చేయటం? ఆయన గతంలో హైదరాబాద్ లో ఒంట్లో బాలేదు హాస్పిటల్లో ఉన్నాడని ఫేస్బుక్ లో జనరల్ గా ఎవరో ఆయన మీద అభిమానం కొద్ది పెడితే
ఆ రోజు కూడా ఆయన మీద నీచంగా పద్మనాభం రెడ్డిని ఎట్ల పక్కన ట్రోల్ చేస్తున్నారండి. అవును, నీచం, సిగ్గు లజ్జ లేదు. మనుషులు ఏం ఎత్తారో పశువులు జన్మలు ఎత్తారో అర్థం కావట్లేదు. వీళ్ళు చచ్చిపోయిన మనిషిని కూడా గౌరవించకుండా బిహేవ్ చేస్తున్నారు. ఆయన కూతురుతో వీళ్ళకి ఎందుకయా? వాళ్ళ కుటుంబ సభ్యుల విషయాలు మీకు ఎందుకయా? ఆయన ఈవెన్ గౌరవ ప్రభుత్వం ఇచ్చే వందనం ఏదో అని చెప్పాలన్నారు. లాంఛనాలు అది కూడా ఆయనకి చెప్పిన విషయం ఏంటంటే, అది కూడా నన్ను గతంలో వాళ్ళ ప్రభుత్వంలో నా మీద అనేక తప్పుడు కేసులు పెట్టారు. నా మీద, నా కుటుంబాన్ని, నా భార్యని ఈడ్చుకొచ్చి పడేశారు, నా కొడుకుని కొట్టి బయట పడేశారు. దీక్ష చేస్తుంటే లంజగొడులు లంటి కొడుకులు మాట్లాడారు, నన్ను అత్యంత అవమానం చేశారు. కాబట్టి వాళ్ళు టీడీపీ పార్టీ ప్రభుత్వం నడిపే ప్రభుత్వంలో నాకు దయచేసి అధికార లాంఛనాలు నాకు ఇవ్వబాకనని చెప్పాడంట ఆయన. తప్పే ఉంది అందులో? అవును, ప్రభుత్వంకి సంబంధం లేదండి, ప్రభుత్వం చేస్తుంది. కానీ ఆ ప్రభుత్వాన్ని నడుపుతుంది టీడీపీ పార్టీ. ఆ టీడీపీ పార్టీ కంటే ఆయన పడట్లేదు. ఎందుకంటే గతంలో నీ నిజాయితీగా దీక్ష, మీరు ఇస్తాన్న హామీల్ని నెరవేర్చి చంద్రబాబు నిజాయితీగా హామీ నిరాహార దీక్ష చేస్తే నా కుటుంబాన్ని ఎంత నీచంగా అవమానం చేయాలని అవమానం చేశారు మీరు. కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీ నడిపే ప్రభుత్వం తరపున నాకు అధికార లాంఛనాలు నాకు ఇవ్వద్దు, నాకు అవసరం లేదు అన్నాడు. వదిలే, అంతలో కట్ చేయండి ఆ విషయాన్ని. మాట గౌరవించి వదిలేసేయండి. మీ ప్రభుత్వానికి ఆయన మీద ప్రేమ ఉందా? మీ ప్రభుత్వానికి ఆయన మీద జాలి ఉందా, ప్రేమ ఉందా మీకు ఎవరికన్నా? ఈ విషయాన్ని మీకు ఎందుకు? దాసరాం గారు, నేను రవి వెళ్ళండి. నాలో ప్రశ్న, చాలా మంది సోషల్ మీడియాలో మీరే క్లారిటీ ఇవ్వాలి. ముద్రగడ పద్మనాభం గారు రెడ్డి కులంలోకి మారిపోయారు కదా, ఆయన ఇప్పుడు కాపు ఎలా అవుతారు అంటూ ఉన్నారు. మరి మారింది కులమా పేరా? పేరే కదా మార్చుకున్నారు. అట్లనా? మరి మొన్నటిదాకా కాపులు చేశాడా, రెడ్లు చేశాడా, భోగంలో చేశాడా ఆయన? మొన్నటిదాకా దీక్షలు ఉద్యమాలు ఎవరు చేశాడు ఆయన? కాపులకే కదా. కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా? కడుపుకు అన్నం తిన్నారా, పెంట తింటున్నారా? ఆయన జీవితం దారపోసేది కాపులకే, రెడ్లకే, భోగంలకే, కమ్మలకే? ఎవరికి దారపోసాడు ఆయన జీవితాన్ని? కాపులకేగా. ఆయన జీవితాన్ని త్యాగం చేసింది ఈ కులం కోసం నిలబడింది అని గౌరవించి సావండి. నీ అమ్మ ప్రతిదాన్ని రాజకీయం చేయబాకండి, ప్రతిదాన్ని రాజకీయం చేయబాకండి. కాపులు ఇంత దిగజారిపోయారు నేను అనుకోనా? కాపు కులంలో ఇంత ఎదవలు ఉన్నారు, ఇంత దిగజారిపోతారు నేను అనుకోలేదు. కాపు కులస్తులు మాట్లాడుతున్నారా, లేదా టీడీపీ వాళ్ళు వెనకాల నుండి వేరే వాళ్ళు మాట్లాడిస్తున్నారా? నాకు అర్థం కావట్లా. అంటే కేవలం కాపులే ప్రస్తావిస్తున్నారు, లేదంటే దీని వెనక రాజకీయం ఉందా, లేదంటే ఒక ప్రొవోకింగ్ గా కొన్ని పార్టీల వ్యూహం ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. కులంలో ఒక బలమైన పర్సనాలిటీ మా జనసేనలో టీడీపీ పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి కాపు కులంలో బలమైన నాయకత్వాన్ని మొత్తాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారు. హరిరామ్ జోగయ్య జనసేన పార్టీకి తన వయసు సహకరించకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా పూర్తిగా నిలబడి పనిచేశాడు. 40 సీట్లు తీసుకోండియా, మరి 20 సీట్లు కరెక్ట్ కాదు, 40 అన్నది తీసుకోండి, 40 నుంచి 50 ఉండాలయా పార్టీ బలోపేతం అవ్వాలంటే భ్రష్టు పట్టించారు హరిరామ్ జోగయ్య అందరూ కలిసి. నిజమా కదా? నేనేం ఎంపీ టికెట్ అడిగాడా, ఎమ్మెల్యే టికెట్ అడిగాడా, మంత్రి అడిగాడా, డబ్బు అడిగాడా మిమ్మల్ని? మీ పార్టీ సపోర్ట్ ఉన్నాడు కాబట్టి 40-50 సీట్లు తీసుకోమన్నాడు. దానికి భ్రష్టు పట్టిస్తారు హరిరామ్ జోగిని. ఇప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అందరూ కలిసి. పార్టీ జాతి కోసం పనిచేసిన మనిషిని అదేమంటే పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా పనిచేశారంటారు. ఆయన మొన్న ఎలక్షన్ల ముందు జనసేన పార్టీ బేషరతుగా వస్తారని చెప్పలే ఆయన. జనసేన పార్టీ ప్రతినిధులు వచ్చారండి ఆయన ఇంటికి. అవును సార్. బన్నీవాసు కూడా వచ్చాడు. బన్నీవాసు ఎందుకు వచ్చాడు వాళ్ళ ఇంటికి? ఏం పని? బన్నీవాసు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ చెప్తేనే వింటాడు, ఎవరు మాట వినరు. ఎందుకు వచ్చాడు బన్నీవాసు వాళ్ళ ఇంటికి? ఆయన బీజేపీ పార్టీ అధిష్టానం సోమవీర్రాజు గారి మిగతా పెద్దల చేత బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు ఆయన్ని. ఒక పక్కన వైసీపీ పార్టీ వాళ్ళు రాజ్యసభ ఇస్తాం నెక్స్ట్ ప్రభుత్వం వస్తే, లేకపోతే ఈ ఎలక్షన్ లో కంటెస్ట్ చేస్తానంటే ఒక ఎంపీ ఇచ్చి 50 కోట్ల ఖర్చు డబ్బు ఇస్తామని అన్నారు. ఆ టైంలో జనసేన పార్టీ ప్రతినిధులు ఆయన ఇంటికి వచ్చి జనసేన పార్టీకి ఆహ్వానిస్తే ఏ పదవులు ఆశించుకుంటే బేషరతుగా వస్తారని చెప్పిన మనిషి ఆయన. మళ్ళీ వెళ్ళి పార్టీ పెద్దలతో మాట్లాడుకుని వస్తామని చెప్పి వచ్చే రోజు పోయి మళ్ళీ రాలా, తిరిగి రాలా. అదే ఆయన అవమానపరిచినట్టు కాదు. అవును, ఇది సాక్ష్యాలతో సహా చెప్పిస్తా. ఆ రోజు మధ్యలో ఉన్న మనుషులు చేత వారం 10 రోజులు వెయిట్ చేశాడండి ఆయన. అవును, లేఖ రాలేదని చెప్పని లేఖ కూడా రాశారు కదా, ప్రస్తావించారు కదా వెయిట్ చేశానని. అదేంటి కడుపుకి అన్నం తినరా? పశువులే, మనుషులా పశువులా? ఆయన జనసేన పార్టీకి బేషరతుగా వైసీపీ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తాను 50 కోట్లు ఖర్చుకి ఇస్తామని చెప్పినా కాదని
నేషనల్ పార్టీ బీజేపీ పెద్దలు పిలిచినా కాదని మీరెవరో రాయబారం బన్నీవాసు ఎవరో ఇంటికి రాయబారం వచ్చి ఆయన పిలిస్తే ఏ పదవులు ఆశించుకుంటూ బేషరతుగా జనసేన పార్టీ మద్దతుకు వస్తాన మనిషిని మళ్ళీ వచ్చి మీకు అన్ని విషయాలు చెప్తామని మాట్లాడుకొని వచ్చి మీరు ఎప్పుడు చేరాలేడు మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళిపోయి అడ్రస్ కూడా లేకపోతే వాళ్ళు ఆయన చెప్పిన వారం 10 రోజులు వెయిట్ చేసి అవమాన భారంతో ఆయన వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయాడు. వైసీపీ పార్టీలోకి వెళ్తూ ఏం అడగల, మళ్ళీ వాళ్ళు ఇస్తారు ఎంపీని కూడా అడగలే. ఇంకా ఆయన ఏం వద్దండి నా మద్దతు నేను ఇస్తానంటే అవమానంగా ఫీల్ అయ్యాడు. అది బయటికి చెప్పరా మీరు? ఇంట్లో కూర్చుని బయటికి లాగి దొష్టు పట్టించి రచ్చగొట్టి అవమానం చేసి ఆయన పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం చేసింది మధ్యలో ఉన్న మనుషులు ఎవరో వాళ్ళు అడగండి. ఆయన ఏ సంబంధం లేకుండా ఇంట్లో కూర్చున్న వ్యక్తిని పార్టీలో రమ్మని చెప్పి మళ్ళీ ఆయన తీసుకెళ్లకుండా మాట్లాడకుండా ఆయన అవమానం చేసి ఏ సంబంధం పవన్ కళ్యాణ్తో గొడవ లేదు ఆయనకి. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారితో అకారణమైన గొడవ ద్వేషం వచ్చినట్టు చేసింది ఎవరు? అదేదో మీరు కనుక్కొని నా కొడుకుని తిట్టుకోండి పోయి, ఆయన తిట్టుకోండి పోయి. పద్మనాభం తిడతారండి, ఆయనకేం సంబంధం? ఆయన నిజాయితీగా ఆయన ఏ రోజు సరే లాభం మాట బయటకు మాట చెప్పలా, నిజాయితీగానే ఉన్నాడు. ఉన్నతోడు పనిచేశాడు, జాతికి పనిచేశాడు. ఆయన ఓపిక ఉన్నంతకాలం క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నా కూడా ఎవరు ఎక్కడికి పిలిచినా ఏ కార్యక్రమం పిలిచినా వెళ్ళి కొంచెం కలిసి వచ్చేవాడు ఆయన. తన జీవితం అంతా ధారపోసిన వ్యక్తి 50 ఏళ్ల రాజకీయ జీవితం చూశాడు. కేవలం కులానికి పనిచేయడం వల్ల రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఎవరన్నా రాజకీయాల్లో పెద్ద స్థాయిలో ఉన్న కులాన్ని భుజానేసుకుంటాడండి? భారతదేశంలో నేసుకోమని భుజానేసుకున్నాడు కులాన్ని, ఆయన భుజానేసుకున్నాడు. మన రాజకీయ జీవితం పోద్దన్నా కూడా ఈ రోజు కాపులు ఈ ఫలాలు అనుభవిస్తున్నారంటే పద్మనాభం గారు, మీరే వెంకట్రావు గారు, పిల్ల వెంకటేశ్వర గారు వాళ్ళ యొక్క త్యాగం. ఎదురు అవసరాలు వాడు దిగి మీ ఇష్టం కూతురుకు వస్తారా? సోషల్ మీడియా చేతిలో ఉందని చెప్పని పిచ్చి కూతురు చేతిలో ఉందని పిచ్చి కూతురుకు వస్తాడు. ఎవరు పడతాడు? రాము గారు పెద్ద చిన్న లేకుండా. రేపొద్దు వీళ్ళ బతుకులంటే రేపొద్దు నెక్స్ట్ జనరేషన్ వీళ్ళు అట్టగే చెప్తారు. వీళ్ళు కూడా అంటే వైసీపీకి అమ్ముడుపోయారు, అంటే వాడి ప్యాకేజ్ అమ్ముడుపోయారు. ఇదే కులాన్ని పనిచేస్తుంది వచ్చే గౌరవం ఇదే చివరికి తప్పు కదా. కుటుంబ విషయాలు మాట్లాడతారు. కులాన్ని పనిచేసిన పద్మనాభం గారు మీ గౌరవం లేకుండా ఆయన కూతురు మీ ప్రేమ ఎందుకు మీకు? అవునండి, ఆయన కుటుంబ విషయాలు మీకెందుకండి? అవునండి. దాసరామ్ గారు మీ ఆవేదన అర్థమవుతోంది, మీకు చాలా థ్యాంక్ యూ. రాము గారు పర్ఫెక్ట్ గా చెప్పారు. అసలు